నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. వేరుశనగ పప్పులు, పల్లీలు, శనక్కాయ పప్పులు ఇవి చాలా విశిష్ట గుణాలు కలిగి ఉన్నాయి. ఈ వేరుశనగ పప్పులు మనం ఉప్మాలో వేసుకుంటాం. తర్వాత వేరుశనగ పల్లీల చట్నీ చేసుకుంటాం. తర్వాత ఉడకబెట్టి తింటాం, వేయించుకుని తింటాం. ఇవి వేరుశనగ పప్పులు వేయించుకుని తిన్న తర్వాత కొంచెం బెల్లం తినమని మన పెద్దలు పూర్వీకులు కూడా చెప్తారు. ఎందుకంటే బెల్లం తింటే బాగా అరుగుతుందని చెప్పి మనం ఎక్కడైనా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా వేరుశనగ పప్పులు ఆ ప్లేట్లో కొంచెం బెల్లం ముక్క పెట్టేస్తాం. ఇటువంటి వేరుశనగ పప్పులకు అనేక రకమైన ఔషధ గుణాలు ఉన్నాయి, పోషక విలువలు ఉన్నాయి. దాంట్లో రైబోఫ్లేవిన్, థైమిన్, ప్యాంటోథెనిక్ యాసిడ్, B6 విటమిన్లు ఉన్నాయి. ఇక ఖనిజ లవణాలకు వస్తే కాపరు, మ్యాంగనీసు, పొటాషియము, జింకు, సెలీనియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇన్ని రకాల సూక్ష్మ పోషకాలు, పోషక విలువలు ఉన్నాయి. ఈ వేరుశనగ పప్పులు, పల్లీలు తినటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, దీంట్లో ఈ వేరుశనగ పప్పులు, పల్లి నుంచి నూనె కూడా తయారు చేస్తాం. ఈ నూనెను వంటలకు వినియోగిస్తాం. అదే కాకుండా వేరుశనగ పప్పులను బెల్లం పాకంలో వేసి చిక్కీ అని తయారు చేస్తాం. అలాగే చక్కెర, షుగర్తో కూడా చిక్కీ తయారు చేస్తారు. అవి కూడా మంచిదే, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వేరుశనగలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. అవి గుండె కండరాల యొక్క పనితీరుని మెరుగుపరిచి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. అట్లాగే పక్షవాతము కూడా రాకుండా నివారిస్తుంది. ఈ వేరుశనగ పప్పులు మనం తినేటప్పుడు అసలు వేరుశనగకాయలు, పల్లీలు, తడిచిన వేరుశనగకాయలు వాడద్దు. వేరుశనగ, పల్లీలు తడిస్తే దాని మీద ఫంగస్ వస్తుంది. మనం వేరుశనగ పప్పులు, పల్లీలు తింటున్నప్పుడు చేదుగా వస్తుంది. నోట్లో చేదు రాగానే వెంటనే ఊసేయండి. తర్వాత మనం తినేటప్పుడు కొంచెం కన్ను పెట్టి చూడండి. కొంతమంది టీవీలు చూస్తూ అలా పెట్టుకుని తినేస్తుంటారు, చూడరు. చూసినప్పుడు రంగు మారిన పల్లి పప్పులు, వేరుశనగ పప్పులు పారేయండి. ఎందుకంటే ఆకుపచ్చ రంగులో కానీ, నల్ల కానీ రంగు మారిన వాటిలో దాంట్లో ఒక రకమైన విష పదార్థం ఉండి ఆ విష పదార్థం వల్ల అనేక రకమైన అనర్థాలు ఉంటాయి. కనుక చేదు పప్పులు, రంగు మార్చిన పప్పులు ఎట్టి పరిస్థితుల్లో తినద్దు. మీరు వేరుశనగ పప్పులు తినేటప్పుడు ఒక కన్ను అక్కడ పెట్టి, పోనీ నోట్లో వేసుకునేటప్పుడు ఒకసారి ఆ పప్పులు చూడండి. టీవీ సీరియల్ చూడండి. టీవీ సీరియల్ మీద ఏకదృష్టితో, ఏకాగ్రతతో చూస్తూ ఈ పప్పులు తింటుండగానే చేదు వస్తుంది. ఏం కాదులే, చేదు మింగేయద్దు, ఊసేయి. ఇంకా 2, ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది. కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, ఆందోళన, కోపతాపాలు, ఆర్థిక సంక్షోభం, కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు, ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అప్పుల బాధ, ఇటువంటి మానసిక సమస్యలు ఉండేవాళ్ళు వేరుశనగ పప్పులు తింటే దీంట్లో ట్రిప్టోఫేన్ అనే ఒక అమైనో ఆమ్లం ఉంటుంది. అది శరీరంలో ప్రవేశించిన తర్వాత సెరోటోనిన్గా మారి మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తూ గాఢమైన నిద్రను కూడా మనకి వచ్చేటట్టు చేస్తుంది. తర్వాత కేవలం పల్లి పప్పులు తిన్నా, వేరుశనగ పప్పులు కాకుండా మానసిక ప్రశాంతత రావాలంటే, సైకాట్రిస్టు, మానసిక డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మనం ఉండాలంటే యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటం ద్వారా చక్కటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక 3, కాలేయము కింద భాగాన పిత్తకోశంలో రాళ్ళు ఉంటాయి.
దాన్ని గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటారు. మనం కోడిని కోసేటప్పుడు కార్జము కాలేయం కింద చేదు అని ఉంటుంది. ఆ చేదు తీసి బయటేసి మనం కూర వండుకుంటాం. ఆ చేదు తిత్తి చేదు బుడ్డని మనం తీయకపోతే కూరంతా చికెన్ అంతా చేదు అయిపోతుంది. ఆ చేదు బుడ్డలో రాళ్ళు రాకుండా నివారించే శక్తి పల్లీలకు ఉన్నది. ఇక 4, దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. పల్లీలు వేరుశనగ పప్పులు తినేటప్పుడు దానిపైన ఉండే పొట్టు తీయద్దు సుమా. వేయించినా ఉడకబెట్టినా అవి పొట్టుతో సహా తినండి. వేరుశనగ పొలాలు రైతులు అక్కడికి వెళ్ళి కొన్ని మొక్కలను పీకి అక్కడే మంట వేసి కాల్చుకుని తింటారు. ఇక ఆ రుచి వర్ణనాతీతం. ఆ రైతులకి గ్రామాల్లో నివసించే వాళ్ళ సొంతం పట్టణంలో ఉన్న వాళ్ళకి దొరకవు. ఆ మొక్కని పీకి కాల్చుకుని తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే అమృతంలా ఉంటాయి ఆ వేరుశనగ పప్పులు. ఇంకా దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల పెద్ద పేగులో క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. 5, స్థూలకాయము భారీ కాయం ఉన్న వాళ్ళు పల్లి పప్పులు తింటే బరువు తగ్గుతారు. 6, దీంట్లో కాల్షియం ఉంది. దీంట్లో ఖనిజ లవణాలు ఉన్నాయి. ఎముక పటుత్వము కండ పుష్టి కూడా ఉంటుంది. మాంసకృతులు కూడా చాలా అధికంగా ఉంటాయి వేరుశనగ పప్పులో. మరి మటను చికెన్తో పోటీగా మాంసకృతులు ఉంటాయి వేరుశనగ పప్పు పల్లీల్లో. 7, దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రభావం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా అంటువ్యాధులు రాకుండా కాపాడుతూ కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా లోపలికి రానియకుండా చేస్తుంది. 8, దీంట్లో ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. అది ద్రాక్షలో ఉంటుంది. దాని పేరు రెస్వరెట్రాల్. ఆ రెస్వరెట్రాల్ ప్రభావం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా, ముఖం మీద ముడతలు, చర్మం మీద ముడతలు రాకుండా నివారిస్తుంది. 9, పల్లీలు ఈ వేరుశనగ పప్పులు తింటే కండపటుత్వంతో పాటు నరాల బలహీనత పోతుంది, నరాల బలం వస్తుంది. 10, ఈ పల్లి పప్పులు చిక్కీలు ఇవి తినిపించడం ద్వారా పిల్లల యొక్క మేధో సంపత్తి పెరుగుతుంది, మెదడు బాగా పనిచేస్తుంది, ఏకాగ్రత ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పిల్లలకి మార్కులు బాగా వస్తాయి, ర్యాంకులు వస్తాయి, సీట్లు వస్తాయి. అన్ని రకాలుగా క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి. నీట్లో సీటు, జేఈఈలో సీటు, గవర్నమెంట్ కాలేజీలో, ఐఐటీల్లో సీట్లు రావాలంటే క్రమము తప్పకుండా పిల్లలు ఇష్టపడే బెల్లంతో చేసిన చిక్కీ, వేరుశనగ పప్పు పల్లీల చిక్కీ కానీ చక్కెరతో చేసిన పల్లీల చిక్కీ తినిపిస్తే పిల్లలకే కాదు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, వృద్ధులకు అందరికీ కూడా ఆరోగ్యం ఎంతో మెరుగుపడి ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు వాళ్ళ సొంతం అవుతాయి.